ఓకే అండి. ఇప్పుడు మంగ్లీ బర్త్‌డే పార్టీ ఉంది కదా! సో, మంగ్లీ బర్త్‌డే పార్టీలో డ్రగ్స్, గంజాయి అలా దొరకడం మీకెలా అనిపిస్తుంది? మీరెలా స్పందిస్తారు ఈ విషయాన్ని? ఒక విషయం చెప్తాను. డ్రగ్స్, గంజాయి పక్కన పెట్టు ఫస్ట్. ఒక సెలబ్రిటీ ఆమె ఏదో బర్త్‌డే పార్టీ చేసుకుంటుంది. చేసుకునే టైంలో లిక్కర్ సర్వసాధారణం. లిక్కర్ మనది లోకల్ లిక్కరే. అక్కడ పోలీసులు వెళ్ళారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, ప్రతి ఒక్కరిని చెక్ చేశారు. కొంతమంది దగ్గర మాదక ద్రవ్యాలు సేవించినట్టు అంటే అదర్ ప్రోడక్ట్స్ సేవించినట్టు మన లోకల్ లిక్కర్ కాకుండా అని చెప్తున్నారు. ఓకే, ఒక విషయం చెప్తా. మంగ్లీ గారు, మీరు సెలబ్రిటీ కదా, మీరు బర్త్డే చేసుకునేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి జరుగుతుంది. మీరు సెలబ్రిటీ కదా, ఎంతకైనా దిగజారుతారు. ఇప్పుడు సెలబ్రిటీని డిఫేమ్ చేయాలంటే చాలామంది కాసు కూర్చుంటారు. ఆ విషయం మీరు గమనించకుండా నాకు అసలు దీని మీద అవగాహన లేదు అనడం అనేది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మిస్టేక్. నెక్స్ట్ మిస్టేకు, లిక్కర్ ఒకటే మేము పెట్టాము అక్కడ, వేరేది వాళ్ళు ఏమన్నా బయట నుంచి తెచ్చుకునేరా అనేది కూడా తప్పు. అలా చెప్పొద్దు. మీరు లిక్కర్ పెడితే లిక్కరే పెట్టారని చెప్పండి. వేరేది బయట నుంచి తెచ్చుకోవడం ఏంటి? అంటే వితౌట్ యువర్ పర్మిషన్ బయట నుంచి వచ్చేసింది, అది రాదు కదా. ఈ రెండు మిస్టేక్లు మళ్ళీ జరగకుండా ఏంటంటే, మీరు సోషల్ మీడియాలో టాప్ సెలబ్రిటీలో లిస్ట్లో మీరు సింగర్గా ఉన్నారు, గుర్తింపు పొందిన సింగర్గా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి చిన్న చిన్నవి కూడా తెలుసుకోకపోతే ఎలా? మీకు తెలియదు, ఓకే, ఐ యాక్సెప్టెడ్. మీ పక్కన వాళ్ళు ఉన్న మీ పార్టీలో ఉండే పెద్దలు తలకాయలు ఉంటాయి కదా, వెనకాల మేనేజ్మెంట్ అని, లేకపోతే ఎవరో ఒకరు అకౌంటెంట్ కానీ, ఇలాంటి వాళ్ళు సలహాలు ఇవ్వాలి కదా. గైడెన్స్ ఏది మీకు సరైన గైడెన్స్ లేక మీరు ఈ మిస్టేక్ చేశారు. కాకపోతే ఇంకోటి, డ్రగ్స్ అనేది తప్పు. అక్కడ డ్రగ్స్ అనేది లేదు, అది మట్టుకు వాస్తవం. లిక్కరే ఉన్నప్పటికి కూడా మన వాళ్ళు డ్రగ్స్ ఉంది, గంజాయి ఉందని కూడా రాస్తారు. కాబట్టి అంటే ఒక్కసారి వెళ్ళినా అది అంటారు కదా, శాస్త్రం ఉంది, మీకు అది అర్థమైందా? ఒక్కసారి వెళ్ళినా వ్యభిచారే, 100 సార్లు వెళ్ళినా వ్యభిచారే. కాబట్టి ఒక్కసారి తప్పు చేసినా తప్పేది. ఆ తప్పుని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోమని, తెలియదు అనేది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంత సెలబ్రిటీ హోదాలో ఉండి నాకు అసలు దాని మీద అవగాహన లేదు అనేది చాలా 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 బిగ్ మిస్టేక్. ఆ మిస్టేక్ మళ్ళీ చేయొద్దని, మీరు ఈ సింగర్గా మరింత రాణించాలని భవిష్యత్తులో నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మిస్టేక్ని సవరించుకోవచ్చు కానీ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇవన్నీ కూడా బయట సేకరించి మా పార్టీలోకి వచ్చారని చెప్పొద్దు. మేము సర్వ్ చేసిందే చెప్పండి. మేము లెక్కరే ఇచ్చాము, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో మాకు తెలియదు. ఈ టైప్ ఆఫ్ కన్వర్జేషన్ అనేది కరెక్ట్ కాదు. అవన్నీ కూడా ఆ సరౌండింగ్స్లోనే జరుగుతాయి, ఏది జరిగినా. కాబట్టి దీన్ని కూడా ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా మీ ఫేమ్కి డీఫేమ్ రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు పోలీసులు కూడా మాట్లాడుతున్నప్పుడు అగౌరవంగా మాట్లాడారు కదా మంగ్లీ. మీరు ఆపండి, నువ్వు ఆపు ఆపు అన్నారు. స్టాప్ చేయండి, స్టాప్ చేయండి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని అలా మాట్లాడడం. అంటే మంగ్లీ గారు మాట్లాడే విధానంలో అసలు తప్పు దొరికేసింది ఒక పక్కన. మా సారథ్యంలో మేమేమి డ్రగ్స్, గంజాయి మా దగ్గర దొరకలేదు, ఆల్రెడీ పోలీసులు చెక్ చేసుకున్నారు, మా దగ్గర మందుబాటులో ఉన్నాయని చెప్తుంది. మళ్ళీ పోలీసులతో మాట్లాడే తీరు కూడా మీరు ఎలా ఉందంటే, మా ఇష్టం రా బాయ్, ఏమైనా చేస్తాం, మా బర్త్డే పార్టీ మా సారథ్యంలో జరుగుతుంది, మీకెందుకు, మీకేమి నొప్పి అన్నట్టుగా వాళ్ళ మీద ఫైర్ అయ్యే విధానం బాలా. ఎప్పుడు కూడా మనం సొసైటీని గౌరవించాలి. మనల్ని కాపాడుతున్న రక్షక సిబ్బందులు ఎవరైతే ఉన్నారో పోలీసులు, వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. వాళ్ళే కదా మనకి ఇప్పుడు మిలిటెన్స్ ఎలాగైతే మన దేశాన్ని కాపాడుతున్నారో, ఇక్కడ రాష్ట్రాలను కాపాడేది వీళ్ళే కదా, పోలీసులే కదా. కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ. చదువుకున్నావు కదా, జ్ఞానం ఉంది, ఒక పాట రాసి చక్కగా ప్రజెంట్ చేయగలవు, తెర మీద హిట్ కొట్టగలవు, అంత సత్తా ఉండి కూడా నువ్వు అలాగా చిల్లరగా అంటే కొంచెం అన్మెచ్యూర్డ్గా మాట్లాడడం అనేది చాలా తప్పు. అలా మాట్లాడొద్దు ఎవరు కూడా. ఒక స్థాయిని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో దాన్ని దిగజార్చుకోవడం విత్ ఇన్ సెకండ్స్. ఆ సెకండ్స్లో నీ ఫేమ్ అంతా కూడా ఇలా పడిపోద్ది. కాబట్టి నీ తర్వాత ఏం ఉండదు. ఆఫ్టర్ ఎవరు పట్టించుకోరు, అందరూ ఇంతేలే అన్నట్టుగా వదిలేస్తారు. కాబట్టి మాట్లాడే విధానం మెయిన్ ముఖ్యం. అది కూడా పోలీస్ అఫీషియల్తో మాట్లాడే విధానం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం చాలా మంచిది. గవర్నమెంట్ని నువ్వు గౌరవిస్తే నీది ఏదన్నా తప్పు, చిన్న చిన్న తప్పులు దొరికినప్పటికీ కూడా నిన్ను క్షమించి వదిలేసే క్షమాగుణం సీఎం దగ్గర ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ గౌరవించాలి ఫస్ట్. ఆ గవర్నమెంట్ వ్యవస్థలోనే ఒక భాగం పోలీస్ వ్యవస్థ. కాబట్టి వాళ్ళని కూడా గౌరవించి మాట్లాడడం అనేది చాలా 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 ముఖ్యం. అది మీకు చెప్పవలసిన అవసరం లేదు. మీరు ఫేమ్ ఉండి కూడా ఆ ఫేమ్ని డీఫేమ్ చేసుకోవడానికి మీ నోటికొచ్చినట్టు మాట్లాడితే మేము చేసేది ఏమీ లేదు. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మంగ్లీ గారికి చాలా అంటే చాలా ఫేమ్ ఉంది. మంచి సెలబ్రిటీ, పెద్ద సెలబ్రిటీ అని మంచి ఫేమ్ ఉంది.
సో ఇప్పటి వరకు ఒక్క మచ్చ కూడా లేదు. సో ఈ మచ్చ పడడం తన మీద ఇంప్రెషన్ కానీ, తన సెలబ్రిటీ కదా, సో తన గురించి ఏమైనా డిగ్రేడ్ అయ్యే పొజిషన్ ఏమన్నా ఉందంటారా పబ్లిక్లో? ఒకటే చెప్తున్నా, మంగ్లీ గారిని సెలబ్రేట్ చేసింది మనమే. ఆవిడని పాటలో ఆవిడ స్వరాలని మనం ఆస్వాదించాము, పైకి తీసుకొచ్చాము. ప్రజలే ఏదైనా సరే నిర్ణయించేది. ఒక సెలబ్రిటీని చేయాలన్నా, ఒకరిని ఐరన్ మ్యాన్ చేయాలన్నా, అంటే డీఫేమ్ చేయాలన్నా ప్రజలే. కాబట్టి అక్కడ చేసే విధానంలో ఎటువంటి మార్పులు లేకుండా, అంటే ఒక సెలబ్రిటీ స్థానాన్ని నిలబెట్టుకునేలాగా మాట్లాడి ప్రవర్తన తీరు ఉంటే అది అలాగే ఉంటుంది, అదేమీ పడిపోదు. కాకపోతే ఇలాంటి అంటే చిన్న దాన్ని ఏమంటారో తక్కువ మాటలు మాట్లాడడం వల్ల, అంటే అందరిని కూడా డిఫేమ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆవిడకున్న ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అది రాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాల్ని చాలా శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం.